వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. రాజీనామా బాటలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచింది కేవలం 11 మంది మాత్రమే, అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకొని. మరి ఈ 11 మందిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా బాటలో ఉంటే మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అసలే ప్రతిపక్ష హోదా లేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఆ పార్టీ అధినేత చెప్తా ఉన్నారు. మరి తొలిసారి ఎమ్మెల్యే లేని వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉన్నారు. మరి అధికార పార్టీ మీద అసెంబ్లీలో బలంగా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా తమని ప్రజలు గుర్తించే విధంగా చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉవ్విళ్ళూరుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళేటువంటి పర్మిషన్ ఇవ్వరు వెళ్ళమని. వాళ్ళ మొదటిసారి ఎమ్మెల్యేలే నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. 18 నెలలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి అని ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు తొలిచేస్తుందంట ఈ ప్రశ్న. అసెంబ్లీకి వెళ్ళాలి, బలంగా గొంతు విప్పాలి, నియోజకవర్గ సమస్యని అసెంబ్లీలో మాట్లాడాలి. మరి ఇన్ని చేస్తే కానీ ఆ నియోజకవర్గ ప్రజలకు కనీసం గుర్తింపు ఉండదు. మా ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు మా కోసమని. అటు అసెంబ్లీకి వెళ్ళక, అటు ప్రతిపక్షంలో ఉండటం వల్ల నియోజకవర్గంలో పవర్ లేక, మరి సాధారణ కార్యకర్తలాగే మరి తొలిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు మిగిలిపోతూ ఉన్నారంట. మరి మళ్ళీ రేపు మార్చి 2వ వారంలో మళ్ళీ అసెంబ్లీ జరగనుంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. ఈసారి దాదాపు 18 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయంట. మరి ఒక నెల మాత్రమే టైం ఉంది. మరి వరుసగా 100 పని దినాలు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎమ్మెల్యేల మీద వెయిట్ వేసేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తూ ఉంది. ఒకవేళ అలాంటి నిర్ణయం కనుక స్పీకర్ గారు తీసుకుంటే, ఎమ్మెల్యేల అనర్హత వేటుకు గురైతే, వారి శాసనసభ సభ్యత్వం రద్దయితే మళ్ళీ గెలిచే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ, కూటమి పార్టీ మంచి స్వింగ్ మీద ఉంది. పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎదురు ఇదాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, అందులో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఆ సాహసం చెయ్యరు. కాబట్టి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక నిర్ణయం తీసుకున్నారనేటువంటి వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంట. సో వైసీపీకి దూరం అయ్యి తాను అసెంబ్లీలో కొనసాగాలని చెప్పేసి, ఎమ్మెల్యేగా కొనసాగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. వారిలో కడప జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నారని, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే కడపేతర ఎమ్మెల్యే అని చర్చ నడుస్తుంది. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ నిర్ణయం తీసుకుంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే బాటలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరాలని అనుకుంటున్నారా? లేదా కేవలం వైసీపీకి రాజీనామా చేయటం వల్ల వారికి ఒరిగేది ఏంటి? వైసీపీకి రాజీనామా చేస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి గారితో చెడుతుంది. సో వారు ఇండిపెండెంట్గా ఉండి మాట్లాడితే పెద్దగా ఫోకస్ ఉండదు. అటు నియోజకవర్గంలో పవర్ ఉండదు, అటు పార్టీలో అవకాశం ఉండదు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే నాదుడు ఉండదు. కాబట్టి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరాలనుకుంటున్నారంట. అందులో ఒకరు తెలుగుదేశంలోకి, ఒకరు జనసేనలోకి అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? కడప జిల్లా నుంచి ఒకరు, మిగతా జిల్లా నుంచి ఒకరు. అందులో రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీ అధినేత ఇదే దూరంతో ఉంటూ మరి ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదని, వారు అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజలు వారిని దూరం పెట్టే పరిస్థితి ఉందని, వారి వ్యక్తిగత గుర్తింపుని కోల్పోతున్నారని, నియోజకవర్గంలో పవర్ లేకుండా ఇబ్బంది పడుతున్నారని, అసలు తాము ఎమ్మెల్యేలమా అనేటువంటి ప్రశ్న తమకే వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందులో ఈ మధ్య జరుగుతున్న చర్చ అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేలు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారని చెప్పేసి. మరి ఇదే చర్చ ప్రజల్లోకి వెళ్ళి బలంగా ఈ చర్చ జరిగితే ఆ నియోజకవర్గంలో ప్రజలు మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటే ఆ ఎమ్మెల్యే మీద ప్రజల్లో, నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతుందంట. కాబట్టి వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. మరి ఎవరు ఆ ఎమ్మెల్యేలు? ఆ ఇద్దరు, ఒకరు కడప అంటున్నారు, మరొకరు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఒకరు అంటున్నారు, మరొకరు మరొక జిల్లా నుంచి అంటున్నారు. సో ఎక్కడి నుంచి అయినా సరే ఈ కొత్తగా ఏదైతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు
పక్క పార్టీ వైపు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. సో, మరి ఆ నిర్ణయం వాళ్ళు ఏ మేరకు తీసుకుంటారు? ఎందుకంటే మళ్ళీ ఒక నెల రోజులు అసెంబ్లీ సమావేశాలు రానున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారా పర్మిషన్ ఇవ్వరు అసెంబ్లీకి వెళ్ళమని, వారికి అసెంబ్లీకి వెళ్ళాలని ఉంటుంది. అక్కడ అసెంబ్లీకి వెళ్ళాక నియోజకవర్గంలో ప్రజలతోటి వ్యతిరేకత ఏర్పడ్డాయి. మరి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అని తెలియక, సో, అసలు తాము ఎమ్మెల్యేలుగా ఉన్నామా లేమా అని తమకే తెలియక, అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకున్నారని ప్రజలు అనుకోని, సో, ఇన్ని అవసరమా మనకి? సో, జగన్ గారి వైఖరి ఎటు మారదు కాబట్టి మనమే పార్టీ నుంచి బయటికెళ్ళిపోయి అధికార పార్టీలో చేరి, సో, కనీసం ఆ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మరి చూద్దాం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? మరి వైసీపీ పరిస్థితి ఏంటి? మరి కూటమి అధినాయకత్వాలు మరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునేటువంటి అవకాశం వారికి ఇస్తారా లేదా అనేది.